ప్రముఖ ఏబిఎన్ ఛానల్లో వీకెండ్ బై ఆర్కే తాజాగా ఈ ఆదివారం ప్రచురితమైన ఈ కథనానికి సంబంధించి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా గగ్గోలు పెడుతుందనే చెప్పుకోవాలి. అసలు అంత గగ్గోలు పెట్టేంత ఏముంది, ఏం ప్రచురితం చేశారు, ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం. నమస్తే అమ్మా. ఇప్పుడు చూసుకుంటే ఏబిఎన్ ఆర్కే గారు సమాజానికి సంబంధించి కావచ్చు, రాజకీయంగా సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారైనా సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఉన్నది ఉన్నట్లు ఎవరికి బెదరకుండా రాసేటువంటి పత్రిక అని చెప్పుకోవచ్చు, ఛానల్ అని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి ఛానల్లో నిన్నటి రోజున వచ్చినటువంటి వీకెండ్, ప్రతి ఆదివారం వచ్చేటువంటి స్పెషల్ వీకెండ్ ఏదైతే ఉంటుందో అమరావతి చట్టబద్ధతకు సంబంధించి అసలు రాష్ట్రంలో పరిణామాలు ఏంటి, పక్క టీడీపీ కానీ మరో పక్క వైఎస్ఆర్సీపీ కానీ దీనికి సంబంధించి నిలదీసినట్టు అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీని, అంటే వాళ్ళ ద్వంద్వ వైఖరికి సంబంధించి. మొత్తానికి అది మీరు చూసారా, దానిపై మీ నిర్ణయం ఏంటి? ఖచ్చితంగా అండి, అంటే చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ మొరిగే సునకాలు అంటారా, లేకపోతే గ్రామ సింహాలు అంటారా, మొత్తానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా బాగా దవడ పగిలిపోయేటట్టయితే నిన్న వ్యాఖ్యలు ఉన్నాయి. మళ్ళీ నేను పెట్టుకొని 2-3 సార్లు విన్నాను. అంటే అంత ఆనందంగా ఉందా, ఒక మహిళలను అంటే అలా విన్నారా అని చెప్పేసి మళ్ళీ పేటీఎం బ్యాచ్ అడగొచ్చు. మరి దాంట్లో రాధాకృష్ణ గారు రాసింది ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మావిగన మావయ్య మాటల మీద అనమాట విషయం. అసలు మావిగన ఏంటి, దానికి అసలు ఆ మాట అనటమే తప్పని చెప్పి మనం అంటే ఈ బ్యాచ్ అంతా దాన్ని ఏదో విశ్లేషణ చేస్తూ అబ్బా సూపరు డోపరు అసలే ఉంది అది ఇదని చెప్పేసి ఈ డబ్బాలు కొట్టుకుంటూ డంబాలు పలుక్కుంటూ తానా తందాన్ అంటున్నారు కదా. దాని గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తానా తందాన్ అనే బ్యాచ్ ఏదైనా చేస్తారు. చివరికి ఎంత దిగజారిపోతారంటే నీ తాళి కట్టిన భార్యను కూడా ఒరే బాబు నీ భార్య కాదురా అని జగన్మోహన్ రెడ్డి చెప్పగానే ముస్తాబు చేసి నీ చెల్లెలు అనుకొని పెళ్లి చూపులు కూర్చోబెడతారు అని. తప్పేమి లేదు. ఎందుకంటే అండి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆడపిల్లగా, ఆంధ్ర మహిళగా నాకు కూడా కడుపులో మంట చాలా ఉంది. ఎందుకుంది అని అంటారా, వేశ్యల రాజధాని అని ఈ రోజున అందరూ అంటున్నారు. జర్నలిస్ట్ అసలు జర్నలిజం అంటే ఇంతేనా, జర్నలిస్టులు ఇలానే మాట్లాడతారా, అది ఛానల్ టీడీపీకి అమ్ముడు పోయింది, TV5, ఈనాడు, లేకపోతే ఆంధ్రజ్యోతి అని చెప్పేసి పేరులతో సహా చెప్పి అడుగుతున్నారు. అస్సలు రాజకీయాలను నీచంగా తయారవటానికి, దగుల్బాజీతనంగా తయారు చేయటానికి, అసలు ఆ పదానికి అర్థమే మార్చేసి నీచమైన పరిపాలన అందించి మహిళల పట్ల, వాళ్ళ మానం పట్ల అవమానం చేసి చాలా నీచంగా పోస్టులు పెట్టడం కానివ్వండి, డైరెక్ట్గా ఛానల్లో మాట్లాడటం కానివ్వండి చేసింది ఎవరు? మీడియా ముందు బూతులు మాట్లాడింది ఎవరు? గౌరవ సభని కౌరవ సభగా మార్చింది ఎవరు? దానికి సమాధానం చెప్పమండి కుక్కలందరినీ. ఫస్ట్ ఈ రోజున కుక్కలు కూడా పాపం మొరబెట్టుకుంటున్నాయి, ప్లీజ్ మమ్మల్ని వాళ్ళతో పోల్చొద్దు అని. అది పరిస్థితి. మరి ఈ రోజున ఏదైతే వీళ్ళు ఇలా మాట్లాడారు అంటున్నారు కదా, ఈ అనే వాళ్ళందరూ కూడా అమరావతిని దేవతల రాజధాని అని చెప్పి మనం అంత గొప్పగా ఆ స్థల ప్రాచుర్యం కానివ్వండి, దానికి ఉన్న చరిత్రను కానీ మనం చెప్పుకుంటుంటే ఈ నీచులు, ఈ దుర్మార్గులు, ఈ నికృష్టులు ఏం చెప్పారండి? వేశ్యల రాజధాని అన్నారా లేదా? ఆ రోజున ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఈ రోజున జర్నలిస్ట్ లో ఉన్నాడికి చెప్పు దెబ్బలు కొట్టి గుండు గేయించి గాడిద మీద ఊరేగించొద్దా? మరెందుకు తగునమ్మా అని చెప్పి మళ్ళా ఇంకా అదే పోస్టులో కూర్చోబెట్టారు? ఏ విధంగా కొనసాగుతాడు? ఆ రోజున ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆ పార్టీలో ఉన్న మహిళలు సైతం ఎందుకు బయటకు రాలేదు? వాళ్ళు కూడా 5 సంవత్సరాల పరిపాలన చేశారు కదా, అక్కడే అందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళకు కూడా వర్తించింది కదా అది. వేశ్యల రాజధాని అన్నప్పుడు ఎవరికి కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా మనసు చివుక్కుమని లేదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు ప్రేమించే మీ నేత జగన్మోహన్ రెడ్డి తండ్రి మరి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పెట్టేసుకొని పూలదండలు వేసేసి మా రాజన్న అని చెప్పి మీరు అంత గొప్పగా చెప్పుకుంటుంటే వాళ్ళ భార్య మీద, వాళ్ళ కూతురు మీద కూడా మీరు నీచంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? అరే ఇట్లా మాట్లాడకూడదు మహిళలు, మరి మన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, నాకు తల్లి ఉంది, చెల్లి ఉంది, భార్య ఉంది, కూతురు ఉంది అని చెప్పి అప్పుడు గుర్తుకు రాలేదా? ఈ రోజున ఖచ్చితంగా మీకు తగ్గ వ్యాఖ్యలే చేశారు రాధాకృష్ణ గారు. ఐ అగ్రీ అండి రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఒక మహిళగా మేమందరం ఈ రోజు కూడా మనం చేసే వీడియోల కింద ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత కర్కోటకంగా ఆ మాటలు ఉంటున్నాయి, ఎంత ఘోరంగా వాళ్ళు వాటిని ఇచ్చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి మీరు ఏదో నోటుకొచ్చిన పేర్లు చెప్పేసి అమరావతి మీద విషం కక్కుతూ కులాలను తెస్తున్నారు, ప్రాంతీయ విభేదాలను తెస్తున్నారు, మతాలను తెస్తున్నారు. ఎలా అంటే అలాగా మీ ఇష్టం వచ్చినట్లు మహిళలను సైతం బాలింతరాలుని పొత్తి కడుపులో తన్నిచ్చుకొని అమరావతి రైతులు, మహిళలు ఎన్ని అగచాట్లు పడ్డారు, ఎన్ని విధాలుగా వాళ్ళ మీద మీ ఇనుప పాదాన్ని మోపారో అందరికీ తెలుసు. మరి అడగాల వద్దా? మిమ్మల్ని నిలువున కడగాల వద్దా? ఖచ్చితంగా మీలాంటి మురుగుంటలు ఈ విధంగా మురికి జల్లుతూ ఉంటే కడగటమే మా పని. కడుగుతాం, కడిగి పెడతాం.
పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తర్వాత చెంప దెబ్బలు కూడా పడతాయి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అండి. ఎందుకంటే మహిళ ఎన్ని రోజులు మీరు మహిళల్ని మాట్లాడుతూ ఉంటారో అన్ని రోజులు అంటే పడాలనా, లేకపోతే అంటే పడతారులేనా? ఎందుకు పడాలి? నీ చెల్లెలే నీకు చీము రక్తం లేదు, నువ్వు ఒక ఎదవ అని చెప్పి మాట్లాడుతుంది ఈ రోజున. దానికి ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే మీకు తల్లి లేదు, చెల్లి లేదు. ఈ రోజున మీ ఇంటి మహిళల్నికి వర్తించి ధనంగానే ఈ పదం వెంటనే తగుదనమ్మా అంటూ బయటకు వచ్చేసి వాయిస్ ఓపెన్ చేసేసి ఇదిగో ఇలా మాట్లాడాడు, ఇలా అంటారా, ఇలా అనొచ్చా, ఇది జర్నలిజమా, ఇలా కూడా అంటారా మహిళల్ని? అసలు జర్నలిజానికి కళంకం. మీరు మాట్లాడినప్పుడు, మీరు అన్నప్పుడు, మీరు చేసినప్పుడు, మీరు దాడులు చేయించినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా? మహిళల పట్ల గౌరవంగా ఉండాలి, మహిళలంటే ఇలా చూడాలి, అలా చూడాలి. మరి మా జగనన్న మహిళల పట్ల చాలా గౌరవంగా ఉంటాడు. చాలా ఉన్నాయి కదా వాళ్ళ మాటలన్నీ, మరి అప్పుడు గుర్తుకు రాలేదా? మరి అయితే ఇప్పుడు ఇలాంటి వీడియోలతో ఉన్నా కూడా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యే పరిస్థితి ఉంటుందంటారా? ఖచ్చితంగా రాదండి వాళ్ళకి జ్ఞానోదయం. జ్ఞానం ఉన్నాడికైతే జ్ఞానోదయం, జ్ఞానం లేని వాళ్ళకి ఏం జ్ఞానోదయం అయిద్దండి? అవదు. వాళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానం కరెక్టు, జే బ్యాచ్ అంటే జైలు బ్యాచ్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఈ మావిగన మావయ్య మాటలు వింటంటే ఇంకా వీళ్ళకి పిచ్చి తగ్గదు, పెరిగిద్ది. ఇప్పటి వరకు మీరు అంటున్నట్లుగా జ్ఞానోదయం అన్నారు కదా, మొన్నటి వరకు అందరం అనుకున్నాం వీళ్ళకి ఏదో ఎక్కడో కొంచెం కాకపోతే కొంచెమైన జ్ఞానం ఎవరికైనా ఉండిద్ది మనిషి పుట్టినాడికి. ఆ జ్ఞానం ఏదో ఒక రోజున కొంచెం కాకపోతే కొంచెం తెలుసుకుంటారు, జ్ఞానోదయం అయ్యిద్ది అని. ఈ మావిగంతో అసలు జ్ఞానం లేదు, వీళ్ళకి రాదు, ఇంకా ఎవరైనా చెప్పినా కూడా తెచ్చుకోలేరు అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. 100%, 100% ఈ జే బ్యాచ్ అంతా కూడా జ్ఞానం లేని మనుషులు. కాబట్టి ఏదైనా ఈ రోజున ఏదైతే వీకెండ్ ఆర్కే గారి వాయిస్ ఉందో అది ఖచ్చితంగా 100% వీళ్ళకి తగ్గట్టుగా మాట్లాడారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మాట్లాడారు. ఈ రోజున వీళ్ళు ఎవరైతే దాన్ని మళ్ళీ వినిపిస్తూ ఏదో మాట్లాడాలని చూస్తున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గతంలో మీరు చేసిన పనులు, మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన రాద్ధాంతం, మీకు అసలు సిద్ధాంతమే లేదా పార్టీకి, క్రమశిక్షణ లేదా పార్టీకి, మహిళల పట్ల గౌరవించడం చేత కానీ మీరు, మహిళలంటే గౌరవం లేని మీరు నీచాతి నీచంగా మీ ఇంట్లో ఆడపిల్లలను పంపించి నేను చూసుకుంటాను నాలాంటి అడికి అప్పు చెప్పాలని చెప్పి వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు మాట్లాడారు చూడండి. అది కరెక్టా? ఇంట్లో ఆడపిల్లలు నీలాంటి అడికి అప్పు చెప్పాలా? ఏం చేయాలి? గొంతు మీద కాలేసి తొక్కాలి అట్లాంటి ఆడిని. ఎవరింట్లో ఆడపిల్లలు, ఎవరమ్మ కన్న తల్లి బిడ్డలు ఎవరు ఫ్రీగా ఊరికే ఉన్నారని చెప్పి వీళ్ళు పంపిస్తారండి, అడుగుతారండి అలాగా? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు అధికారంలో ఉంటే 5 సంవత్సరాలు మీరు ఎట్ట మాట్లాడినా పడాలి, మీరు ఏదన్నా మేము అనుభవించాలి, ఆ బాధలు ఏం చేసినా తట్టుకోవాలి. కానీ ఈరోజు మాత్రం ఒక నిప్పు లాంటి మాటలు మాట్లాడుతుంటే కాలుతుంది వాళ్ళకి ఆ నిప్పు. కాబట్టి 100% కరెక్టు. మహిళలందరం ఒకటే మాట్లాడుతున్నాం. ఈ రోజున కుక్క కాటికి మళ్ళీ చెప్తున్నాం, కుక్కలకి చెప్పు దెబ్బలే కరెక్టు. కాబట్టి ఆ చెప్పు దెబ్బలు పడతానే ఉంటేనే ఈ మాట ఉంటాయి, లేకపోతే ఇలా మరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరెవరు మాట్లాడుతున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ గుర్తు తెచ్చుకోండి. మీరు గతంలో ఎలా మాట్లాడారు మహిళల గురించి, కులాల గురించి, మరి ఎన్ని రకాలుగా ఫోటో మార్ఫింగులు చేశారు, నీచాతి నీచంగా ఇప్పుడు కూడా మీ పేటీఎం బ్యాచ్ చేత ఆ వీడియోల కింద కామెంట్లు పెట్టిస్తున్నారో అన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ ఇంట్లో ఒక తల్లి, చెల్లి, కూతురు, మీకు బిడ్డలున్నారు, మీ ఇంట్లో కూడా మీ చుట్టూ ఆడపిల్లలు ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు. కాబట్టి ఆలోచించుకోండి. ఇకనైనా ఎదుటి నుంచి వచ్చేటప్పుడు మరి బాధ అనిపిస్తుంది కదా మీకు, మరి అదే బాధను ఎదుటి వాళ్ళు కూడా అనుభవించి ఉంటారు కదా. ఎంత బాధని బిగబట్టుకొని ఉంటామండి, ఎన్నాళ్ళు తట్టుకొని ఉంటారండి. పిల్లిని కూడా రూములో పెట్టి కొడితే పులిగా మారిద్ది. కాబట్టి మచ్చల పులి తెలుసుకోవాలి ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడించాలి వాళ్ళ బ్యాచ్ చేత. డబ్బులు ఇస్తే మాట్లాడటం కాదు, నీకంటూ ఒక ఆలోచన లేకపోతే నీకంటూ నీ ఇంట్లో మహిళల పట్ల గౌరవం ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి చేయరు. అది లేదు అంటారా? ఆర్కే గారు చెప్పింది మీరు ఒప్పుకున్నట్లే. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.